నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. సార్తో మామూలుగా ఉండదు. అపోజిషన్ అంచనాలకు చిక్కరు. అలా అని డైవర్ట్ కారు. ఆయనకో స్ట్రాటజీ ఉంటుంది, అదే ఫాలో అవుతారు. 30 years ఇండస్ట్రీ, మరి ఆ మాత్రం ఉండదా? ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలో ఆయనకు తెలిసినట్లుగా ఎవ్వరికీ తెలియదు. ఏ ఇష్యూను హడావిడి చేయాలో, వివాదం ఏదైనా దాన్ని ఎంత కూల్గా సమసిపోయేలా చేయాలో ఆయనకో ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు ఆయన తీరు చూస్తే అది అర్థమవుతోంది. జరగాల్సిందేదో జరిగిపోయింది, ఇంకా జరగాల్సింది ఏదో ఉందని కూడా అనుకోవడం లేదు. అలాంటప్పుడు అపోజిషన్కు కౌంటర్ ఇవ్వాల్సిన పనేముంది? అందుకే ఇక ఓవర్ టు తిరుమల అంటున్నారు సీఎం చంద్రబాబు. ఇంతకీ జగన్ కామెంట్స్ పైన చంద్రబాబు ఎందుకు రియాక్ట్ కానట్లు? ఏపీ సీఎం నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? జగన్ కు కౌంటర్ ఇవ్వని సీఎం చంద్రబాబు. తిరుమల పవిత్రతే ముఖ్యమంటూ స్టేట్మెంట్. లడ్డూ నాణ్యత మరింత పెరగాలంటున్న బాబు. ఇక తిరుమల విషయంలో నో పాలిటిక్స్, మార్పులకే శ్రీకారం. శ్రీవారి ఆలయ పవిత్రతకే ప్రయారిటీ అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు తెల్లారి ప్రెస్ మీట్లో ఆసక్తికరంగా స్పందించారు. మాజీ సీఎం జగన్ కు కౌంటర్ ఇస్తారని అనుకుంటే పాలిటిక్స్ జోలికి వెళ్లకుండా తిరుమల ఆలయం విషయాల వరకే పరిమితమయ్యారు. దాంతో చంద్రబాబు మాటల్లో అర్థం వేరే ఉందన్న చర్చ జరుగుతోంది. తన మార్క్ రాజకీయమేంటో ఆయన తిరుమల పర్యటనలో చూపించారని అంటున్నారు. నో పాలిటిక్స్, ఓన్లీ డివోషనల్ అన్నట్లుగా ప్రవర్తించారు చంద్రబాబు. నిజానికి సమయానికి తగ్గట్లుగా, పరిస్థితులకు అనుగుణంగా ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో చంద్రబాబుకు తెలిసినంతగా మరే రాజకీయ నేతకు తెలవదన్న అభిప్రాయాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు కామెంట్స్ తోనే తిరుమల శ్రీవారి లడ్డూ ఇష్యూ పెద్ద దుమారం లేపింది. సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్ ఏర్పాటుకు ఆదేశించేంత వరకు వెళ్లింది. కానీ అదే తిరుమల పర్యటనలో చంద్రబాబు ఆచితూచి మాట్లాడారు. ఎక్కడా వివాదం జోలికి వెళ్లకుండా ఆలయం విషయంలో తాను ఏం చెప్పాలనుకున్నారో అదే చెప్పారు. మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఎంతసేపు బాబు సర్కార్ మీద విమర్శలు చేయడంతో పాటు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని అటాక్ చేసినా సీఎం చంద్రబాబు మాత్రం ఆ విషయాలపై రియాక్ట్ కాలేదు. ఇక్కడే బాబు టైప్ పాలిటిక్స్ ఏంటో అర్థమవుతోంది. లడ్డూ విషయంలో ఇప్పటికే వైసీపీకి జరగాల్సినంత నష్టం జరిగిపోయిందన్న చర్చ ఉంది. కల్తీ నెయ్యి వివాదంపై ఎంత చర్చ జరగాలో అంతకంటే ఎక్కువే వివాదమైంది. ఇప్పుడు కొత్తగా జరిగేదేం లేదు, జరగాల్సింది కూడా ఏం లేదు. ఇప్పుడు బాబు కోరుకునేదల్లా వివాదం ఇంతటితో ముగిసిపోవాలి. సుప్రీం తీర్పుతో స్వతంత్ర సిట్ వచ్చేసింది. ఏదైనా తేల్చాల్సి ఉంటే ఇండిపెండెంట్ సిట్టే నిర్ధారించాలి. అంతా అనుకున్నట్లే జరుగుతున్నప్పుడు జగన్ కామెంట్స్ మీద రియాక్ట్ కావాల్సిన అవసరం లేదని చంద్రబాబు భావించినట్లు చర్చ జరుగుతోంది. పైగా కొండ మీద పాలిటిక్స్ మాట్లాడొద్దని కూడా భావించి ఉండొచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఏదైనా బాబు రూటే సెపరేట్ అని, ఆయన రాజకీయమే వేరని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. శ్రీవారి దర్శనం తరువాత చంద్రబాబు చేసిన కామెంట్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. శ్రీవారి ఆలయ పవిత్రతకు ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు సీఎం చంద్రబాబు. తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తే సహించబోమని, కొండపై గోవిందనామ స్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని తేల్చి చెప్పారు. కొండ మీద ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదని, ఏ విషయంలోనూ రాజీ పడొద్దని అధికారులకు ఆదేశించారు. గతంలో ఇప్పటికీ లడ్డూ, అన్నప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు అంటున్నారని, ఆ క్వాలిటీ మరింత పెరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. అంటే తమ హయాంలో లడ్డూ నాణ్యత ఉంటే వైసీపీ హయాంలో నిర్లక్ష్యం చేశారని చెప్పకనే చెబుతున్నారు సీఎం చంద్రబాబు. సేమ్ టైం ప్రముఖులు తిరుమలకు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదని కూడా స్పష్టం చేశారు చంద్రబాబు. సింపుల్ గా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అలంకరణ ఉండాలని, ఆర్భాటం, అనవసర వ్యయం వద్దని అధికారులకు సూచించారు ఏపీ సీఎం. అయితే త్వరలోనే ఏపీ సర్కార్ టీటీడీ బోర్డును ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. బోర్డు ఏర్పాటు తరువాత కొండ మీద పెద్ద ఎత్తున ప్రక్షాళన చేపడతారని అంటున్నారు. లడ్డూ క్వాలిటీ, అన్నప్రసాదం, వీఐపీ సిఫార్సు లేఖలు,
పరిశుభ్రత ఇలా ప్రతి విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకుని గతానికి ఇప్పటికి వచ్చిన మార్పు ఏంటో భక్తులకు కళ్లారా చూపించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీని ద్వారా వైసీపీ హయాంలో తిరుమల క్షేత్రాన్ని పట్టించుకోలేదని, బాబు వచ్చాకే పవిత్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు గత వైభవాన్ని తీసుకొచ్చారన్న చర్చ ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా తిరుమల పర్యటనలో పాలిటిక్స్ జోలికి వెళ్లకుండా ఆలయ పవిత్రత, భక్తులకు సౌకర్యాలు వంటి అంశాలనే ప్రస్తావించి అంతటితో వివాదం ముగిసేలా చంద్రబాబు స్ట్రాటజీ ప్లే చేసినట్లు చర్చ జరుగుతోంది.